పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు చూద్దాం. చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చూద్దాం. చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. చిన్నమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ మాటలు వినడానికి కృపనిచ్చారు. ఆరాధనలో మీ కృప మీ తోడుంచి నడిపించారు. మీకు స్తోత్రాలు. మరలా దీనుడను, అల్పుడను, బలహీనుడను మీ పక్షాన్ని నిలబడి కొన్ని మాటలు ముచ్చటించాలని ఆశపడుతుండగా మీ మాటలు మీరు నా నోట నుంచి మాకు సహాయం దయచేయమని, ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుంచి మీరే మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్ల చేయమని మా ప్రభును మా ప్రాణ విభుడైన యేసుక్రీస్తుని బట్టి స్తుతులు అర్పించి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి 2 పత్రికలు రాశాడు. అందులో ఇది మొదటి పత్రిక, అంటే 2 ఉత్తరాలు. మన భాషలో చెప్పాలంటే 2 ఉత్తరాల్లో ఇది మొదటి ఉత్తరం. ఈ మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. మనము అంటే ఎవరు? రక్షించబడిన సహోదర సహోదరీలమైన మనము. అలాగే పౌలు గారు తిమోతిని కూడా కలుపుకున్నాడు. తిమోతి, నీకు ఉత్తరం రాస్తున్నాను, నన్ను కూడా కలుపుకుంటున్నాను. మనము ఏమని చెప్తున్నాడండి? మనము దేవుని నమ్ముకున్న రక్షించబడిన మనము సంపూర్ణ భక్తి, అంటే మన భక్తి సంపూర్ణం అవ్వాలంటే, మాన్యతయు కలిగి అంటే గౌరవప్రదంగా మనం బ్రతకాలంటే, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నాడు. మనం ఒక నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను అన్నాడు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. బాబు తిమోతి, యవనస్తుడా, మనము ప్రశాంతంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సుఖంగా బ్రతకాలంటే మన కొరకు మనమే కాదు, మనం ఇతరుల కొరకు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి అని చెప్తున్నాడు. ఈ లోకంలో క్రైస్తవునికి ఒక్కడికే ఈ అవకాశం ఉంది. ప్రపంచంలో ఒక క్రైస్తవుడికి మాత్రమే తన కొరకు కాక, పౌలు గారు తిమోతికి రాస్తూ ముందు నీ కొరకు చేసుకో అనలా. మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనం ఎవరి కొరకు చేయాలి? మనం ముందు ఇతరుల కొరకు చేయాలి. మనం మనుషులందరి కొరకు అన్నాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఆ బాధ్యత, భారము దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను, తిమోతి, నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా మనుషుల కొరకు ప్రార్థన చేయనాయనా, మనం ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. ఎందుకని మనుషుల కొరకు చేయాలంటే, మనుషులు మన చుట్టుప్రక్కల ఉన్నవారు మనకి ఆటంకంగా ఉంటారు. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల సరిహద్దులో ఉన్న వారందరూ
మంచోళ్ళు అనుకోండి, మనకి నెమ్మది ఉంటుంది. మనకి ఏదో ప్రక్కనే సరిహద్దులో ఒక తగాదా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనకు అస్తమానం నెమ్మది అనేటువంటిది ఉండదు, సుఖం ఉండదు. అస్తమానం ఏదో తగు వస్తాను ఉంటుంది. లేదా మన చుట్టుప్రక్కల అస్తమానం మనతో తగులాడుకోపోయినా వాళ్ళు పోట్లాడుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, కర్రలు ఇసురుకునేవాళ్ళు, గిన్నెలు ఇసురుకునేవాళ్ళు, కర్రలతో గొడ్డలతో కొట్టేసుకుని రక్తాలు వచ్చేలా కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి. జంపులు అట్టుకుని కొట్టేసుకుని రోడ్డు మీద పడి తొక్కేసుకుని అల్లరిగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మనం సుఖంగా ఉండగలమా చెప్పండి? అలా ఉన్న మనం సుఖంగా నెమ్మదిగా మనం ఉండలేం. భోంచేయలేం. భోంచేస్తూ ఉంటాం, సగం అన్నం తిందడికి గొళ్ళమంటారు ఒకసారి. ఏంటంటే వెళ్తే తీరా చూస్తే తగువేమి ఉండదు. ఈవిడి చేతులు ఆవిడ చుట్టూ ఉంటుంది, ఆవిడ చేతిలో ఈవిడ చుట్టూ ఉంటుంది. అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకలేం. కాబట్టి మన భక్తి కూడా సంపూర్ణంగా కొనసాగించలేం. ఒక్కొక్కసారి మనల్ని కూడా డిస్టర్బ్ చేస్తారు. వారు డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ఆ డిస్టర్బ్ కలగకుండా మన భక్తి సంపూర్ణంగా అలాగే ఉండాలంటే వాళ్ళు నెమ్మదిగా ఉండేటట్టు, వాళ్ళు బాగుండేటట్టు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బాధ్యత మన మీద పెట్టాడు. వాళ్ళకు ఒకవేళ తెలియకపోవచ్చు, వారికి తెలియకపోవచ్చు, కానీ దేవుడైతే మనకి ఒక బాధ్యత పెట్టాడు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. చాలామంది కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకుంటారు. నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నా బిడ్డలను ఆశీర్వదించు, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా జరగాలి, మేము ఏదో కొనాలనుకుంటున్నది దొరకాలి, మనకు మనమే చేసుకుంటాం. కానీ క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మనకు చేసుకోవద్దని కాదు, మనం చేసుకోవడం అవసరమే. కానీ మనం బాగా నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ముందు ఇతర కొరకు ప్రార్థన చేయాలి. ఇల్లు కట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? ముందు ప్రహరీ గోడ కట్టుకుంటారు. ప్రహరీ గోడ కట్టుకున్నాక దాని పునాదేసి ప్రహరీ గోడ మొదలెట్టి దాన్ని సరిహద్దులన్నీ లైన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు. ఏ గొడవ ఉండదు. అది సరిగ్గా లేకుండా, సరిహద్దు సరిగ్గా లేకుండా మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇంకక్కడి నుంచి చూడండి ఇల్లు కడతాకి చివరికి వెళ్ళే వరకు కూడా గొడవలు. ఎందుకని? ఏదో కర్ర పడద్ది, ఏదో ఇటుక పడద్ది, ఏదో ఇసుక పడద్ది, మా మీదకి వస్తున్నాయి మీరు వాళ్ళు, మా మీదకి వస్తున్నాయి మీరు, ఏదో ఒకటి మనకి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే, మన భక్తి సంపూర్ణం చేయాలంటే ముందు మనం ఇతరుల కొరకు, కాబట్టి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు మనుషుల కొరకు చేయాలంటే అసలు మనుషులే ప్రమాదకారులు. అది మనుషులు ఎలాంటి వాళ్ళండి? మనుషులే ప్రమాదకారులు. ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యం తల నుండు విషము ఫణికిని వెలయంగా వృచ్చికమునకు తోకనని పద్యం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే తల తోక అనక కలునకు నిలువెల్ల విషం అంటాడు ఆ పద్యంలో. అంటే ఫణికి అంటే పాముకి, త్రాసుపాముకి విషం ఎక్కడ ఉంటుందంటండి? తలలో ఉంటుందట. మరి వృచ్చికం అంటే తేలు అంటాం కదా, తేలికి విషం ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. మనిషికి తల తోక అని కాకుండా నిలువెల్ల విషం కలిగిన వాడు మనిషి. కాబట్టి మనిషికి విషం నిలువెల్ల విషమే. పాముకైతే తలలో ఉంటుంది, తేలికైతే తోకలో ఉంటుంది కదా, మనిషికైతే ఎక్కడ ఉంటుందండి? ఆ పద్యం చక్కగా రాశాడు ఆయన. మనిషికైతే నిలువెల్ల విషమే. మనిషితో మాట్లాడతారు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడరు. ప్రేమిస్తారు కానీ మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా ప్రేమించలేరు. పైకి ఒక మాట, లోపల ఒక మాట. పైకి ప్రేమ, లోపల కపటం, నాటకం, నటన. ఇలాంటి మనుషులతో నువ్వు జాగ్రత్తగా ఉండి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరంటే మనుషులు ఇప్పుడు స్వార్థం అంటే ఎంతవరకు? మనం బాగోవాలి అంతవరకు పర్లా, కానీ మనమే బాగోవాలి అనుకోవడం స్వార్థం. అర్థమైంది కదండి? మనం బాగోవాలి. ఆటో వెనకాల చాలా మంచి స్లోగన్స్ రాస్తుంటారు. ఏమంటారు అందులో? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంత మంచి స్లోగన్ అండి.
అలా అందరూ పలకగలిగితే ఎంత బాగుండోది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి కదా. అందులో అంటే నేను కూడా బాగుండాలి, కానీ నేనే బాగుండాలి, మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలి అనుకుంటే అది స్వార్థం. అది స్వార్థం అన్నమాట. చాలా మంచి స్లోగన్ రాస్తారు. కొన్నాను రా బాబు అన్నాడు. ఆటో మీద ఏమని రాశాడండి, పెళ్ళికి వెళ్తే అప్పు చేసి కొన్నాను రా బాబు అని పెట్టాడు వెనకాల టైటిల్. మంచి స్లోగన్స్ రాస్తున్నారు. కానీ ఇది ఒక మంచి స్లోగనే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. స్వార్థం లేని ఒక మంచి మాట అది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు అన్నాడు. ధనాపేక్షలు అంటే ఏంటి? ధనం ఉండటం తప్పు కాదు. మనం బ్రతకడానికి లోకల్ ఏం కావాలండి? ధనం కావాలి. కానీ ధనాపేక్ష అంటే ధనం పట్ల ఆపేక్షే, అది పొరపాటు. తెస్తాం ఎంతసేపు ధనం కావాలని అపేక్ష ఉంటుంది చూసారా, అది పొరపాటు. అబ్రహాము ధనవంతుడే, యోబు గారు ధనవంతుడే, చాలామంది ధనవంతులు ఉన్నారు. కానీ ధనం పట్ల మన మనసు పెట్టి ఇంకా 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 అపేక్ష ఉంటుంది, అది తప్పు. కాబట్టి ధనాపేక్ష అనేటువంటిది తప్పు. బెంకములాడువారు అన్నాడు. బెంకములాడువారు అంటే గొప్పలు చెప్పుకునేవారు, ప్రగల్భాలు చెప్పే మనుషులు. ఇలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. నేనే గొప్ప, నేనే చేశాను, నేనే కట్టించాను, లేకపోతే నేనే ఈ పెళ్లి చేశాను, లేకపోతే నేనే ఇదంతా చేశాను, ఇలాంటి బెంకములాడే స్వభావం ఉంటుంది. బెంకములాడువారు. అహంకారులు అన్నాడు. అహంకారులు, అహం అన్నమాట. అహం, ఈగో అంటాము ఇంగ్లీష్లో. ఈగో, నేనంటే భావం. తర్వాత ఏమన్నాడు? దోషకులు అంటే దూషించేవారు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎలాంటి వారు ఉంటారండి? తల్లిదండ్రులకు విధేయత చూపని వారు. కృతజ్ఞత లేని వారు అపవిత్రులను. కృతజ్ఞత ఉండదు ఒక్కొక్కరికి, చేసిన మేలు మర్చిపోతారు. వారి పట్ల కనీసం కృతజ్ఞత కలిగి ఉండరు. మనుషుల లక్షణాలు ఇవన్నీ. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అజితేంద్రియులు అంటే మనలో ఇంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు అంటాం కదా, వాటిని జయించలేని వారు అన్నమాట అజితేంద్రియులు అంటే. కాబట్టి క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే ఏంటి? వాళ్ళకేమీ అపకారం తలపెట్టి కాదు. సజ్జన ద్వేషులు అంటే ఎవరండి? వాళ్ళకేమీ అపకారం తలపెట్టేవారు కాదు, మంచిగా ఉన్నా కానీ ద్వేషిస్తారు. మీరు చూడండి, మీరు పాడైపోయిన చేపు మీతో చాలామంది స్నేహం చేస్తారు. మీరు బాగుపడతా ఉంటే వారం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. పాడైపోతుంటే ఎక్కువగా మాట్లాడతారు. సరిగ్గా బాగుపడుతున్నారు అందరికీ సరిగ్గా మనుషులతో మాట్లాడరు, స్నేహం చేయరు, పైగా ఎత్తి పొడుస్తారు, దెప్పు పొడుస్తారు. మొన్నటి వరకు అలా ఉన్నాడో, లేకపోతే మొన్నటి వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా సంపాదించేస్తున్నాడు, ఇప్పుడు బాగున్నారు వీళ్ళు అని మంచిగా ఉన్న వారం లేనటువంటి జనం ఉంటారు. కాబట్టి అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మంచిగా ఉన్న వారం లేరండి చాలామంది. దానియేలు ఏం తప్పు చేశాడండి? అసలు ఏం తప్పు చేయలే. 120 మంది సంస్థాన అధిపతుల్లో ముగ్గురుంటే ముగ్గురులో కూడా ముఖ్యుడు దానియేలు. కానీ అతను చేసిన తప్పేమీ లేదు. కానీ అతను ద్వేషించారు, ఎందుకంటే అతను సజ్జనుడు. అతను లెక్కలు కరెక్ట్గా చెప్పేవాడు, రాజుకు తగినట్టుగా బ్రతికేవాడు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవునికి అనుకూలంగా ఉండి ఏ విషయంలో కూడా లెక్కల్లో కానీ, పుస్తకాల్లో కానీ, కొలతల్లో కానీ ఎక్కడ కూడా ఇంచెత్తు, ఎక్కడ తప్పు దొరకకుండా బాగా బ్రతికితే అతను నచ్చలేదు వారికి. అతను నచ్చలేదని సజ్జన ద్వేషులు. కాబట్టి అలాంటి వారు ఉంటారు మనుషులు. కాబట్టి ఓ తిమోతి, నువ్వేం చేయాలంటే అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి అన్నాడు. సజ్జన ద్వేషులు అన్నాడు. కాబట్టి ఇంకేమన్నాడు చూడండి ఇక్కడ 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇందురు. ఇవి మనుషుల లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలిగిన మనుషులు నీ చుట్టూ ఉంటారు తిమోతి. కాబట్టి మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి మనుషులే
మనకు ప్రమాదకారులు. దేవుడు అన్నాడు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు మత్తయి సువార్తలో. ఒరే బాబు, సింహం వస్తుంది జాగ్రత్త, ఎలుగుబొడ్డు వస్తుంది జాగ్రత్త, పూలు వస్తుంది జాగ్రత్త, జంతువుల గురించి చెప్పలేదు ఆయన. చూడండి మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఎవరి గురించి అండి? టౌన్లోకి వెళ్ళారనుకో మీరు, అక్కడ బోర్డు కనపడుతుంది ఎక్కువగా. ఏం బోర్డు? ఆ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నవి జాగ్రత్త అని బోర్డు ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రంగా ఏమని ఉందండి? మనుషులని గురించి జాగ్రత్త పడుడి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఇందాక ఉన్న లక్షణాలన్నీ, ఇందాక చదివిన లక్షణాలన్నీ ఇది వారిలో ఉంటాయి. ఇంకేమైనా అడుగుతుంది, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ఇదొక తెగ. చుట్టూ మనకి భక్తికి ఆటంకంగా ఉండటమే కాదు, కానీ వారు ఏం చేస్తారంటండి, మనల్ని మహాసభలకు అప్పగిస్తారట. మనుషులు కొరడాలతో కొట్టిస్తారు. వీరికిని అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఎక్కడ తేబడతారంటున్నారండి? అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి మీరు తేబడతారు. కాబట్టి రాజుల కొరకు, అధిపతుల కొరకు, మనుషుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి? ఈ మనుషులు ఉన్నారు చూసారా, ఈ మనుషులు ఏం చేస్తారంటే మనం తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తారు? అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. కాబట్టి మనం ముందు మొట్టమొదట ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే ప్రార్థన చేయడంలో మనుషుల కొరకు ప్రార్థన చేయాలి ముందు. వీళ్ళ గురించి మనం ప్రార్థన చేయలేదనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే మనం తీసుకెళ్ళి అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి వెళ్తారు. రాజులు ఏం చేస్తారు? మనకి శిక్షకి వాళ్ళు గురి చేస్తారు. చదువుతున్నాను చూడండి కింద. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, లేదా 21వ వచనం చదువుతున్నాను. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు, అది మనుషులతో ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు ఆయన? సొంత అన్నదమ్ముడే అప్పగించేస్తారట. వచ్చే రోజులు అలాంటి రోజులు వస్తాయి. అలాంటి రోజులు వస్తాయి. సొంత అన్నదమ్ములే. చూడండి ఏమన్నాడు అక్కడ, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. పిల్లలు ఏం చేస్తారంటండి? తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. కాబట్టి నా నామము నిమిత్తం మీరు ద్వేషించబడతారు, మీరు మహాసభలకు అప్పగించబడతారు, మిమ్మల్ని వారు కొరడాలతో కొడతారు. అంతెందుకు, సొంత సహోదరులు మిమ్మల్ని, మీరు నమ్ముకున్న వాళ్ళే మిమ్మల్ని ఆ శ్రమలకు గురి చేస్తారు. కాబట్టి మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి? మనుషులందరి కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థించే బాధ్యత మన మీద ఇట్టాడు. సహోదరులు కూడా అప్పగించేస్తారట. ఏమని నాకు తెలదండి, ఆడు గొడవ నాకు తెలదండి. ఆడండి మా అన్నయ్య అండి, ఆడు గొడవ నాకు తెలదండి, తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళిపోండి, అదిగో అక్కడ ఆ గదిలో ఉన్నాడు అని ఏం చేస్తారు? తమ్ముడే అన్నయ్యని అప్పగించేస్తాడంతే. యేసుక్రీస్తు ఎంతగా ప్రేమించిన, సహోదరుడిగా భావించిన, స్నేహితుడిగా భావించిన ఇస్కరియోతు యోధా కూడా యేసుక్రీస్తుని ఏం చేశాడండి? అప్పగించేశాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు చివరి వరకు. చివరిలో డబ్బుకి ఆశపడి అప్పగించేశాడంతే, అప్పగించేశాడు. కాబట్టి సహోదరుడు సహోదరుని అప్పగిస్తాడంట. ఇంకేమన్నాడు? పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. తల్లిదండ్రులు చంపించేసే పిల్లలు కూడా బయలుదేరుతారండి వచ్చే రోజుల్లో. చూడండి, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. అందరి చేత ద్వేషించబడతాం మనం. కాబట్టి మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత మన మీద పెట్టాడు. ఎస్తేరు కాలంలో అహష్వరోషు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. అహష్వరోషు అనేటువంటి రాజు పరిపాలన చేస్తే అతడు కూడా 125 సంస్థానాలకి రాజు. 120 సంస్థానాలకు రాజు అయితే అతను ఎస్తేరుని చేసుకున్న తర్వాత ఒక 4-5 సంవత్సరాలకి
అతని సంస్థానంలో హామాను అనేటువంటి ఒక అధిపతిని హెచ్చించాడు. అతను ఏం పేరండి? అతని పేరు ఏం పేరండి? హామాను. హామాను అనేటువంటి అధిపతిని హెచ్చించి ప్రధానమంత్రిగా చేశాడు. ఎవరు? అహష్వరోష్ అనేటువంటి రాజు. రాణిగారి పేరు ఎస్తేరు. అధిపతిగా చేస్తే ఆ రాజుకి అందరూ వంగి నమస్కారం చేసేవారు. వంగి నమస్కారం చేస్తే ఆ గుమ్మం దగ్గర, గేటు దగ్గర ఒక ఆయన మొర్దుకై అనేటువంటి ఒక యూదుడు ఉండేవాడు. యూదుడు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డ. ఆయన వంగకయు నమస్కరింపకయు అలాగే ఉండేవాడు. ఉంటే మిగిలిన వాళ్ళందరూ అనేవారు, ఒరే బాబా మొద్దుకై ఏం నువ్వు చేసి పని ఏంటి? అసలు రాజుగారు ఈ హామాన్ని ప్రధానమంత్రిని చేశారు కదా, అది రాజాజ్ఞ కదా, ఏంటి మేము అందరం ఒంగొంగి దండాలు వెళ్తుంటే నువ్వు ఎందుకు దండం పెట్టావు అన్నారు. అతనేమన్నాడు తెలుసా? నేను యూదుడను కనుక ఆ పని నేను చెయ్యజాలను అన్నాడు. మనం కూడా ఏమని చెప్పాలండి? నేను క్రైస్తవుడిని కనుక నేను ఆ పని చెయ్యజాలను. దేవునికి వ్యతిరేకంగా ఏ పని వచ్చినా అది అధికారం అవ్వనివ్వండి, రోజు అవ్వనివ్వండి, నేను ఆ పని చెయ్యజాలను, చెయ్యనని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి, అంతే. ఆ వేళ కష్టం వచ్చింది. ఒక్క మొర్దుకైని బట్టి మొర్దుకై యొక్క జాతి అంతటికీ కష్టం వచ్చింది. చదువుతాం చూడండి, ఎస్తేరు గ్రంథం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథానికి రండి, 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం, మనకు కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. చూడండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. ఎవరు నమస్కారం చేశారు? రాజు గుమ్మం దగ్గర ఉన్న రాజు సేవకులందరూ కూడా నమస్కారం చేశారు. హామానుకి ఎలాగా? చూడండి, అక్కడ ఏమన్నాడు? మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. ఇది ఆజ్ఞ ఎవరిదే? రాజుగారిది. రాజాజ్ఞానుసారంగా అన్నాడు. అంటే రాజు తర్వాత ప్రధానమంత్రి హామాను. అతన్ని హెచ్చించాడు రాజు. అందరి సింహాసనాల కంటే, కుర్చీల కంటే తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇతను ప్రధానమంత్రి, ఇతను నేను గణపరిచాను, మీరు గౌరవించాలని చెప్పాడు. అయితే అందరూ మోకాళ్ళుని నమస్కారం చేస్తే మొర్దుకై వంగకయు నమస్కారము చేయకును ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. అబ్బాయి, రాజుగారు ఏం ఆర్డర్ వేశారు? నేను ఇతన్ని గణపరిచాను కాబట్టి, హెచ్చించాను కాబట్టి మీరు నమస్కారం చేయండి, వంగి నమస్కారం చేయండి అన్నాడు. నేను ఆ పని చేయను అన్నాడు. అంటే నేను యూదుడిని కాబట్టి ఆ పని చేయించాలని అన్నాడు. ఆ పని చేయించాలంటే అందరు అడిగారు, ఒరే బాబు అది రాజుగారు ఆర్డర్ కదా, నువ్వెందుకని తిరస్కరిస్తున్నావు? ఏదైనా ప్రమాదం వస్తుందిరా బాబు, నీ ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను యూదుడిని కనుక ఆ పని నేను చేయించాలని అందడికి. వాళ్ళందరూ చాలా ఆతృతగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీడు రోజు నమస్కారం చేస్తలేదు మొర్దుకై. ఆ హామాను చూస్తేనేమో ఆడు చాలా కోపిష్టి, రాజుగారు ప్రక్కనే ప్రధానమంత్రి, ఏం చేస్తాడు బాబు ఇతని విషయంలో, అసలు ఏం జరుగుద్దని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే ఏం జరిగింది చూడండి. ఈ ప్రకారం 4వ వచనం, ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. ఏం చెప్తున్నారు? ప్రతిరోజు హామాను ఇలా రావడం రాజమందిరానికి, హామాను నిలబడి వాళ్ళందరూ వంగి నమస్కారం పెట్టడం చూస్తున్నారు. మొద్దుగా ఒక్కడ నిటారుగా నిలబడి నీకు చెప్పేది నమస్కారం అన్నట్టుగా చూస్తున్నాడు. ప్రతిరోజు ఒరే బాబు ఎందుకు నీ ప్రాణం పోతారు, ఎందుకు దండం పెట్టి ఒక దండమే కదా పెట్టి, దండం పెడితే ఏమైంది నీకు, పెట్టేయమంటున్నారు వాళ్ళు. నేను పెట్టను, వంగి నమస్కారం పెట్టవలసిన అవసరత నాకు లేదు అన్నాడు. అసలు ఇతని విషయంలో హామాను ఏం నిర్ణయం తీసుకుంటాడో, రాజుగారు ఏం నిర్ణయం తీసుకుంటారని వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదువుతున్నాను చూడండి, 4వ వచనం మళ్ళీ చదువుతాను. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దుకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. అలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయించాలని వారితో చెప్పి ఉండెను. మొర్దుకై వంగకయు నమస్కరింపకయుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి
మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరిని సంహరించుటకు ఆలోచించెను. మీకు ఇక్కడ ఒక మాట అర్థం అవ్వాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ముందు ఎవరు మాట పెట్టారు చెప్పండి? అక్కడ ఎవరిని పెట్టాడు ప్రయారిటీ? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు, అంతేనా? ఇప్పుడు హామాను మొర్దెకై నమస్కారం పెడుతున్నాడో పెట్టలేదో గమనించట్లా. గమనిస్తున్నారా? హామాను రాజమందిరానికి వెళ్ళిపోతున్నాడు, అందరూ ఆ పక్కన ఈ పక్కన వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు, కానీ మొర్దెకై పెట్టట్లే. ఈ సంగతి హామాను ఏం గమనించలే. హామాను అధిపతి, ప్రధానమంత్రి గమనించట్లే. కానీ మనుషులు, చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? మేమందరం పెడతాం, నువ్వు పెట్టకపోతే పెట్టకపోతే నీ ప్రాణం పోద్దని కొంతకాలం చెప్పి చూశారు. ఇక వినట్లేదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళే ఇక హామాను గారు మనుషులు చూసారా ఎలాంటి వాళ్ళు? నెమ్మది లేకుండా చేయడానికి, ప్రాణహాని కలిగించడానికి కారకులు ఎవరండి? అధికారుల సంగతి పక్కనట్టండి, ముందు మనుషులే ఇతని మీద కుట్ర పని ఏం చేస్తున్నారు? హామానుకి చెప్పారట. చదివాం కదా ఇప్పుడు. ఎవరు చెప్పారు? హామాను ఏమి గమనించలే. మళ్ళీ చూద్దాం, చూడండి, మనకు బాగా అర్థమవుతుంది. చూడండి 4వ వచనం మళ్ళీ చూద్దాం. ఈ ప్రకారము వారు ప్రతిదిన అతనితో చెప్పుచూ వచ్చినను అతడు మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి. ఎవరు చెప్పారు చెప్పండి? ఇప్పుడు మన కూడా ఉన్న వాళ్ళే, మన సహోదరులే, మన రక్త సంబంధికులే. చూడండి, మీ సహోదరులే మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారన్నాడు. హామాను గమనించలే వాస్తవంగా. ఏమంటే మీరు వెళ్ళిపోతుంటే ఇదిగో ఈ మొర్దెకై అన్నవాడు మేమందరం వంగి వంగి నమస్కారం చేస్తాను, నీడు ఒక్కడే నమస్కారం పెట్టట్లేదండి, నేను యూదుడిని, ఆయన ప్రగల్భాలు పలుకుతున్నాడని చెప్పేటాడికి నిజమేనా? సరే నేను రేపు వస్తాను, మొర్దెకై అనేవాడు నా నమస్కారం చేస్తాడో లేదో చూస్తానని అనుకున్నాడు. అనుకుని ఒకరోజు చూశాడు. అక్కడ రాయబడిన మాట చూడండి 5వ వచనం. మొర్దెకై వంగకి నమస్కరింపకి ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి. ఎప్పుడు వచ్చింది కోపం? అతను చూసినప్పుడు వచ్చింది. అంతవరకు అతను కోపం వచ్చిందా? రాలే. వీళ్ళు అక్కేశారు. చుట్టూన్న మనుషులు అలాంటి వారు. అందుకని ఏమన్నాడు తెలుసా? మీరు ప్రార్థన చేయండి. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మొదట ఎవరి కొరకు చేయాలి? మీ చుట్టుపక్కల ఉన్న వారు మనుషుల కొరకే ప్రార్థన చేయండి. తర్వాత రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అది వారు లేకపోయారు. ఎందుకంటే మొర్దెకై దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డనండి, హెబ్రీయుడినండి, నేను యూదునండి, నేను అలాంటి వంగి నమస్కారం చేయకూడదండి. మా బైబిల్ ప్రకారం, మా ధర్మశాస్త్ర ప్రకారం అందరికీ వాళ్ళకి బాధ వచ్చేసింది. అప్పుడు ఈ హామాను చూసి అన్నాడు, కోపం వచ్చేసింది. ఏంటి? రాజుగారు నన్ను ఇంతగా హెచ్చిస్తే, నన్ను ఇంతగా కనపరిస్తే, నన్ను ప్రధానమంత్రిని చేస్తే, పైగా రాజుగారు ఆర్డర్ని కాదని నాకు నమస్కారం పెట్టలేదు. అసలు ఎవడు? ఓటర్ కార్డు తీయండి, ఆధార్ కార్డు తీయండి, వీళ్ళు పూర్వోత్తరాలు తీయండి. ఇతను ఒక్కడే కాదు, అసలు వీళ్ళ కుటుంబం ఎవరైనా ఆరాధిస్తే వీళ్ళకొక జాతే ఈ యొక్క అహష్వేరోషు యొక్క రాజ్యంలో ఉన్నారని తెలిసింది. వాళ్ళు ఎవరండి? యూదులు. ఎవరు? ఒక యోధ జాతంతా ఈ రాజ్యంలో ఉంది. మాది పారసీక రాజ్యంలో ఉంది, ఒక యోధ జాతంతా ఉంది. అవునా? వీడొక్కడే కదా, ఇంకా ఉన్నారా? వాళ్ళ అలాంటి వాళ్ళే, వాళ్ళందరూ దేవుని నమ్ముకుంటారు. అవునా? ఒక మాట చూద్దాం, కిందకి చూడండి. ఏం చేశాడంట? 6వ వచనం. మొర్దెకై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యమని ఎంచి. అంటే ఇతని స్థాయి పెరిగింది, ప్రధానమంత్రి అయిపోయాడు. ఇతని స్థాయికి ఈ మొర్దెకై ప్రాణం తీయడం స్వల్పం, ఇది నాకు చిన్న పని, అసలు ఈయన కాదు చంపడం. ఏమన్నాడు చూడండి, స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏమైనా ఆలోచించాడండి అధికారి? యూదులందరినీ ఇంక చంపేయాలి. ఇంక ఉద్యోగంలోంచి తీయడం కాదు, ఏమండి దేశంలోంచి వెళ్ళిపోమంటం కాదు, చెరసాల్లో వేయడం కాదు, మొత్తానికి ప్రాణాన్నే. ఎందుకని? నీకు ఒక గుడ్ మార్నింగ్ చెప్పకపోవడాన్ని బట్టి, నమస్కారం చేయకపోవడాన్ని బట్టి, పైగా ఒకడిని బట్టి ఎంతమందికి వచ్చింది ఇప్పుడు ఆపద? యోధ జాతి అంతటికి ఆపద వచ్చింది. అసలు వీడు జాతి యోధ జాతి, వీడు యూదుడు.
ఈడొక్కడే ఇంత తలబిరుసుగా ఉన్నాడంటే వాళ్ళందరూ అలాగే ఉండుంటారు కాబట్టి ఈయనొక్కడని చంపడం నాకు చిన్న పని, నాకు చిటుకుని వేలు గోరుతో ఉన్నంత పని, కానీ వీడిని బట్టి యోధ జాతంతరిని కూడా నేను సంహరించాలి అనుకున్నాడు. సంహరించాలనుకుని 7వ వచనం చదువుదాం, లేదా 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటినందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఎలా ఉన్నాయండి వారి విధులు? సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మన విధులు వేరుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మన ప్రత్యేకత ఉండాలి. క్రైస్తవులకు ఒక ప్రత్యేకత ఉండాలి. సకల జనుల విధులకు మన విధులు ఎలా ఉండాలండి? వేరుగా ఉండాలి. మన విధులు వేరుగా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి. చనిపోవలసిన అవసరమైతే దేవుని కొరకు మనం చనిపోవాలంతే. హామాను చేసిన పనికి మొర్దెకైని మాత్రమే కాదు, యోధ జాతిని అంతని కూడా నేను చంపాలనుకున్నాడు. అందుకు తాకీదులు వచ్చినాయి. చదువుదాం చూడండి కింద 13వ వచనం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచువారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపబడెను. ఎన్ని ప్రాణాలు పోవాలండి? యవనులేమి, చూడండి, యవనులేమి, వృద్ధులేమి, శిశువులు కూడా. చిన్నపిల్లలు ఏం చేశారు? శిశువులేమి, స్త్రీలేమి. కొన్ని సంఘటనల్లో స్త్రీలకే చిన్నపిల్లలకి ఎగ్జామ్షన్ ఇస్తారు. కొన్ని సంఘటనలు ఏం చేస్తారు తెలుసా? స్త్రీలకే చిన్నపిల్లలకే ఎగ్జామ్షన్ ఇస్తారు. మీకు టైటానిక్ షిప్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది మునిగిపోయేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? స్త్రీలని చిన్నపిల్లల్ని ముందు రక్షించండి అని ఒక ఆర్డర్ ఇస్తారు. స్త్రీలని చిన్నపిల్లల్ని వాళ్ళని ముందు రక్షించండి, బోట్లు తక్కువ ఉన్నాయి, వాళ్ళని బ్రతకని వరకు ఎగ్జాంపుల్ ఉండదు చిన్నపిల్లలకి, స్త్రీలకి. కానీ ఇక్కడ హామాను ఎలాంటి వాడంటే కనికరం లేదు వాడికి. కేవలం నమస్కారం కొట్టినందుకు, గుడ్ మార్నింగ్ చెప్పనందుకు, ఏమండి అతన్ని లెక్క చేయనందుకు అతను ఏం చేస్తున్నాడంటే మొర్దెకైని బట్టి మొత్తం యోధ జాతిని అంతటిని కూడా సంహరించాలి. ఎప్పుడు? ఆ టౌన్లో కొంతమందిని ఒకసారి, ఈ టౌన్లో కొంతమందిని ఒకసారి, ఇలా కాదు. ఇక ఎలాంటి తాకీదులు రాయించాడంటే ప్రతి సంస్థానానికి, ప్రతి ప్రదేశానికి ఒక్కరోజునే యూదులందరూ గొళ్ళు మనాలి. అది ఒక్కరోజునే యూదులందరూ గొళ్ళు మనాలి. యవనులేమి, వృద్ధులేమి, పసిపిల్లలేమి, శిశువులేమి, స్త్రీలేమి, అందరూ యోధ జాతి అందరినీ ఎక్కడెక్కడ ఏ పట్టణాలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే రోజుని చంపించాలి. ఇది ఆర్డర్. ఎంత దారుణం అండి! అలాంటి పరిస్థితులు మనకు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చాయి, కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తిమోతికి ఏమని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? తిమోతి, మనం కాస్త నెమ్మదిగా, సుఖంగా, కొంచెం ఆనందంగా బ్రతకాలంటే మనుషుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ గూఢమైన మర్మం రాజుకు తెలియదు. యూదులైన వాళ్ళు చాలా నిష్ట కలిగిన వారు, వారు దేవుని ఆరాధిస్తారు, వారు దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి సత్యము రాజుకు తెలియకుండా హామాను ఏం చేశాడంటే అధికారాన్ని బట్టి రాజుని మరల్చి ఆ ఉంగరం రాజముద్ర వేయించి అన్ని సంస్థానాలకి పంపించేశాడు. అన్ని సంస్థానాలను ప్రజలందరికీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఒక్కసారి భళ్ళున గొల్లున యూదులందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఇంట్లో ఒకడికి మరణశిక్ష వచ్చిందంటేనే మనం గొళ్ళుమంటాం. కానీ కుటుంబం అంతా, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతమంది ఉంటే అంతమంది ఒకే రోజుని, ఒకే టయానికి సంహరించడం అంటే మాట్లాడండి. పైగా ఒక జాతి మొత్తమే, ఇశ్రాయేలు జాతి అంటే దేవుడు ప్రేమించిన జాతి. వీళ్ళందరూ ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వలస వచ్చిన వారు. అలాంటి జాతి మొత్తం లేకుండా తుడిచిపెట్టడానికి సాతానుడు కుట్ర చేసి హామాను వెనక ఉండి అలా చేసినప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఈ వార్త ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. అక్కడ నా శోషణ కోట్లను యూదులందరికీ తెలిసింది. అప్పుడు చూడండి,
14వ వచనం. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలనని ఆ ఆజ్ఞకు ఒక ప్రబలింపబడినదే ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇవ్వబడుటకు పంపబడిను. ఇంకేమంటున్నారండి? సిద్ధపడి ఉండాలంట. ఆపరేషన్ చేసే వరకు ఏం చేస్తారో తెలుసా? అమ్మా, ఆరోగ్యశ్రీ నీకు శాంక్షన్ అయింది, రేపు ఉదయమే నీకు ఆపరేషను, నువ్వు సిద్ధపడి ఉండు. మాకు కూడా అలాగే చెప్పారు. ఏమంటే మీకు స్టంట్లు వేసే టైం వచ్చింది, రేపే మీకు స్టంట్లు వేస్తారు, మీరు సిద్ధపడి రేపటికల్లా మీరు సిద్ధపడి ఉండండి, ఆపరేషన్ తగిన డ్రెస్ వేసుకోండి ఏమండి అని దానికి కావలసిన సిద్ధపోతంతా వారు చేస్తారు. ఇక్కడ ఏమొచ్చింది చూడండి. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలనను అను ఆజ్ఞ ఒక ప్రతి అంటే జిరాక్స్ అనమాట. ప్రతి అంటే ఏంటి? ఒక జిరాక్స్ కాపీ వచ్చిందంట. అబ్బాయి, ఈ దేశంలో ఉన్న యూదులందరినీ, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ ఫలానా డేట్ రోజుని మిమ్మల్ని అందరూ ఒకే రోజుని చంపుతాం, మీరు సిద్ధంగా ఉండండి అన్నారు. మనకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, కాటకోటేశ్వరంలో లేకపోతే మన రామచంద్రపురంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ పలానా ఏప్రిల్ ఇవాళ తారీఖు ఎంత? 28. ఏప్రిల్ 30వ తారీఖుని మామిడి చెట్టు దగ్గర చంపుతాం, ఉరిదీస్తాం, రచ్చబండ దగ్గర, మీరందరూ సిద్ధంగా ఉండండి, తలస్నానం చేసి అన్నారు అనుకోండి. ఎట్లా ఉంటుంది? మనకి ఆనందంగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా? మీరే కాదు, మీ పిల్లలతో సహా, ఇప్పుడు పుట్టిన పిల్లలతో సహా, ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులతో సహా వచ్చి మామిడి చెట్టు దగ్గర రండి, అక్కడ మిమ్మల్ని బండల మీద పెట్టి మీ తలకాయ పెట్టి కత్తులతో నరుకుతాం, లేకపోతే ఉరిదీస్తాం మామిడి చెట్టుకేసి అన్నారనుకోండి. ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? మనకి ఆనందంగా ఉంటుందా? అలాంటి వార్త, ఒక పిడుగుపోటు లాంటి వార్త వారందరికీ వచ్చేటికి ఒక్కసారి బళ్ళు నేడ్చారు. వాళ్ళందరూ గొల్లుమన్నారు. యోధ జాతి అంతా గొల్లుమన్నది. అప్పుడు అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. మళ్ళీ ఎలాగంటే స్పీడప్. ఇప్పుడు మాకు ఒక్కొక్క మెసేజ్ వస్తుంది, పలానా ఫైల్ తయారు చేయండి అని. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మెసేజ్ పెడతారు, తొందరగా చేయండి దాన్ని, ఆ పని తొందరగా చేయండి అని. సాతానుడు ఎంత తొందర పెడుతున్నాడంటే హామాను ద్వారా ఇక యోధ జాతిని అంతటినీ నాశనం చేయాలి, యూదులందరినీ నాశనం చేయాలి. ఇందులోంచి యేసుక్రీస్తు అనేవాడు రాబాతు ఉన్నాడు కాబట్టి రాకుండా చేయాలంటే ఏం చేయాలి? నేను యోధజాతిని ఇక్కడే ఈ రాజుగారి ద్వారా, ఈ హామాను ద్వారా నేను నాశనం చేయాలి, నేను సంహరించాలని వాడు పన్నాగం. పైగా తొందరగా చేయండి, త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ శోషణ కోటలు ఇవ్వబడెను. దాని విని శోషణ పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందునకు కూర్చుండిరి. ఇక్కడ సామెత చెప్పాలి. శోషణ కోట అంతా గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది, కలతపడ్డారు. ఎందుకని శోషణ కోటలో చాలామంది యూదులు ఉన్నారు. ప్రాణం గుప్పుట్లో పెట్టుకుని ఏంట్రా మనకి ఇలాంటి వార్త వచ్చింది, మనల్ని అందరూ చంపడం ఏంటి? ఏదో ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ మన దేశానికి, కానాన్ దేశానికి మళ్ళా వెళదామని ఒక ఆశతో, ఆతృతతో ఎవరొకరు వచ్చి మనల్ని విడిపించి, బానిస బ్రతుకు నుంచి విడిపించి మనల్ని తీసుకెళ్తారని ఆశతో చూస్తుంటే ఈలోగా పిడుగు లాంటి వార్త పడిందేంటి అని శోషణ కోట అంతా చాలా కలతపడతా ఉంటే రాజుగారు హామాన్ ఏం ఎక్కడికి వెళ్ళారంటండి? మందు తాగుతూకి వెళ్ళారు. అది ఎందుకంటే ఏంటి? వాళ్ళకి మందే కదా. ఎలకకేమో ప్రాణ సంకటం అంట, పిల్లికేమో చెలగాటం. ఎలకకేంటి? ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం. ఎలకను పట్టుకున్నప్పుడు పిల్లి ఏం చేద్దే? ఒకసారి చంపదు, ఒక్కొక్కసారి ఏం చేద్ద తెలుసా? దాన్ని ఆడిస్తుంది, 2 లెంపకాయలు కొడుతుంది. పాపం ఎలక అలాగే కూర్చుంటుంది. కూర్చున్నాక పిల్లి కూడా అలాగే కూర్చుంటుంది. కొంచెంసేపటికి పిల్లి కనిపెడతలేదు, చూస్తలేదు, ఆదమరిసి ఉందని ఎలక 2 అడుగులు వేద్ది. ఇది మళ్ళీ డెప్పకాయ కొడుతుంది, డెప్ప మీద మళ్ళీ అలాగ ఆగిపోద్ది. దాన్ని పట్టుకుని ఎగరేస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అది చచ్చిపోయినట్టు నటిస్తుంది. కొంచెంసేపు నటించాక మళ్ళీ వెళ్దాంటే మళ్ళీ పట్టుకుంటుంది. ఒకసారి చంపదు పిల్లి. దాన్నే ఎలకకేమో ప్రాణ సంకటం, పిల్లికేమో చెలగాటం. ఇక్కడేమో శూషణ కోట అంటే రాజుగారి కోట అది. అలాంటి కోటలో ప్రజలందరూ ఒక యోధ జాతి, ఒక జాతి మొత్తం ఏడుస్తూ ఉంటే, గగ్గోలు పెడతా ఉంటే హామానుకి, రాజుకి మందుతో విందు గడపాలని వారికి అనిపించింది. అయితే దేవుని పిల్లలకి ఎలా ఉంచండి. 4వ అధ్యాయం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యను బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. చూడండి, ఒక్కడు నిలబడ్డాడు,
అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇంక మేము ఇక్కడ చచ్చిపోవలసిందేనా, మా పిల్లలతో సహా, చంటి బిడ్డలతో సహా మేము చనిపోవలసిందేనా అనుకుని గొళ్ళుని ఏడుస్తూ ఉంటే, ఆ రాజవీధిలో గోనె పట్ట కట్టుకొని మొర్దెకై అనేవాడు ఒకడు రోదన చేస్తా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. మళ్ళా చూద్దాం మాట చూడండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజగుమ్మను ప్రవేశించకూడదని ఆజ్ఞ కలదు. చూస్తున్నాడు చూడండి. అసలు రాజుగారి దగ్గర ఆజ్ఞ ఏంటి తెలుసా? గోనె పట్ట కట్టుకున్నవాడు లేదా గోనె కట్టుకున్నవాడు రాజుకు ఎదురుగుండా కానీ రాజగుమ్మం దగ్గర కానీ రాకూడదని ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా అసలు ప్రాణమే పోతావంటే ఇంకెందుకు ఆజ్ఞ? కాబట్టి అది రాజుగా ఆజ్ఞకు వ్యతిరేకమైనప్పటికీ మొర్దెకై ఏం చేశాడండి? నా జాతి కోసం, నా జాతి రక్షణ కోసం, రాజులో మనస్సు మార్పు కోసం నేను గోనె పట్టు కట్టుకొని నా ప్రాణం పోయినా పర్లేదు, నేను రాజగుమ్మం దగ్గరే ఉంటాను, నేను రోదన చేస్తాను, నేను ప్రార్థన చేస్తానని అతను వెళ్ళి ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, మరికొంతమందిని ప్రార్థన చేసేలా ప్రేరేపించాడు. 3వ వచనం చదువుదాం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనంలోను మునిగిన వారైరి, అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేసిరి. ఎంత ఆపద వచ్చిందో చూడండి. కాబట్టి అందుకునే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలండి. ప్రార్థనే మన ఆయుధం. మన చేతుల ఆయుధము మనం పెట్టుకోవక్కర్లేదు, అది పెట్టుకోకూడదు కూడా. మన ఆయుధం ఏంటి? ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. బైబిల్లో ఎన్ని సంఘటనలు వచ్చినాయి, ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు వారు ప్రార్థన మాత్రమే చేశారు. భక్తులైన వారు ఆపద వచ్చిందని మనల్ని ఏంటి చంపుతారని రండి తలకొకర్ర తీయండి వాళ్ళు ఎప్పుడు అనుకోలే. మనం కూడా కత్తులు చేయించండి, మనం కూడా కత్తులు నూరి పట్టుకుని వెళ్దాం వారి మీద కానీ అనుకోలే. వాళ్ళు మహారోదనతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అందుకనమ్మా దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, ఆల్రెడీ మారినాయి. మహా విపత్కరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకని మనం ఏం చేయాలండి? ఉపవాసం ఉండాలి. అవసరమైతే మహారోదన చేయాలి, శోకం పెట్టాలి, ఏడవాలి. దేవుని సన్నిధికి వచ్చి 10 మంది 20 మంది లేదా సంఘం అంతా మోకరించి ఏం చేయాలండి? మనుషులందరి కొరకు చేయాలి, మనుషుల రక్షణ కొరకు చేయాలి. మన మీద దుర్మార్గంగా ఉన్న మనుషుల కొరకు కూడా ప్రార్థన చేయాలి, వారు మనసు మారాలని. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అది ధర్మ విరుద్ధమైన, రాజుకు వ్యతిరేకమైన, గోనెపట్టు కట్టుకోవడం వ్యతిరేకమైన ఇక మొర్దెకై గోనెపట్టు కట్టుకుని రాజగుమ్మం ఎదురుకుండా పరిగెట్టుకెళ్ళాడు. ఈ వార్త పెంచిన కూతురైనటువంటి ఎస్తేరుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? ఎస్తేరుకు తెలిసింది. అమ్మా, రాజుగారి గుమ్మం ఎదురుకుండా మీ చిన్నాన్న లేకపోతే మిమ్మల్ని పెంచిన తండ్రి మొర్దెకై గారు గోనె కట్టుకుని వెళ్ళాడు, ఏంటి సంగతి అన్నప్పుడు ఆమెకు తెలిసినప్పుడు అసలు ఎందుకు వెళ్ళాడు? మా బాబాయ్ లేకపోతే మా చిన్న అలాగెందుకు చేశాడు, వెళ్ళి కనుక్కుని రండి అంటే అప్పుడు ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చూడండి 4వ అధ్యాయం చూడండి. 12వ వచనం చదువుదాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరు తిట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందవని నీ మనసులో తలంచుకొనవద్దు. ఏమన్నాడండి? నువ్వు రాజనగరులో రాజుగారు కోటలో ఉన్నంత మాత్రానే యూదులందరికంటే నువ్వేమి ఎక్కువ అనుకోవద్దు, తప్పించుకుంటానని అనుకోవద్దు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది ఏమనుకున్నారు తెలుసా? మనం సేఫ్టీ ప్లేస్లో ఉన్నాం కదండి, మనకేం ఆపద వస్తలేదు. ఎక్కడో ఆపద వచ్చింది, మణిపూర్లో, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఆపదలు వస్తున్నాయి, మనం పర్లేదు కదని అనుకుంటున్నారు. చాలామందికి బాధ లేదు, నొప్పి లేదు. ఒక క్రైస్తవుణ్ణి తల నరికి తల పట్టుకెళ్ళి దడి దగ్గర తగిలిస్తే ఏమి నొప్పి కలగట్లా. క్రైస్తవ బిడ్డని తల్లిదండ్రులు చంపి తల్లిదండ్రుల దగ్గరే పక్కనే మానభంగం చేసి వారిని రోడ్డు మీద వివస్త్రం చేసి బట్టలు విప్పి నడిపిస్తూ ఉంటే ఎక్కడ నొప్పి కలగట్లా, బాధ కలగట్లా. వారి కొరకు ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం, రోదనతో దేవునికి మొరపెడదాం. దేవుడే మనకి సమాధానం ఇస్తాడు. బాధ కానీ బాధ్యత కానీ లేకుండా క్రైస్తవులు వేళ ఉన్నారు.
నొప్పి కలగట్లే, మనం బాగానే ఉన్నాం, సుఖంగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఇది చాలా బాధ్యత రాహిత్యం అండి. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మన మీద పెట్టాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. రాజుల మనసు మారాలంటే, అధికారుల మనసు మారాలంటే మనకు ప్రార్థన చేసే బాధ్యత మనకి ఆయన అప్పగించాడు. రాణికి హెచ్చరిక చేస్తామన్నాడు మొర్దెకై. అమ్మా, నువ్వు రాజనగర్లో హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నావేమో, నేను రాణిని కదా అని సుఖాన్ని అనిపిస్తాను అనుకుంటున్నావేమో, ఒకవేళ నువ్వు తప్పించుకుంటావని అదే తలంపులో ఉన్నావేమో, ఒకసారి జాగ్రత్త సుమే అన్నాడు. మళ్ళీ చదువుతున్నాను మాట చూడండి, చాలా అవసరమైన మాట. 13వ వచనం. మొర్దెకై ఎస్తేరు తిట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడలా యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితువేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. అమ్మాయి, కొమ్ములు వచ్చినాయా? రాణిమైనంత మాత్రాన్ని బాగానే ఉందని సెటిల్మెంట్ అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? మంచి ఉద్యోగం వచ్చేసింది, ఏం పర్లేదు, మంచి ఇల్లు కట్టేసుకున్నాను, ఏం పర్లేదు, రాజనగర్లో ఉన్నట్టుగా సుఖాన్ని అనిపిస్తున్నాను అనుకుంటున్నావా? ఈ సమయమందు నువ్వు ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే బాగానే గడిచిపోద్దని అనుకుంటున్నావా? కానీ దేవుడు వేరొక నుండి సహాయం ఇవ్వగలడు, కానీ నువ్వు తప్పించుకుంటావని మాత్రం నువ్వు అనుకోవద్దు. చాలామంది ప్రకటన చేస్తూ ఉంటున్నారు, మీకు భగవద్గీత కావాలా, బైబిల్ దేవుడు కావాలా. క్రైస్తవులకి శ్రమలు వచ్చేసినండి ఆల్రెడీ. మనం తప్పించుకుంటాం అనుకోవద్దు. మన బాధ్యత ప్రార్థన చేయటం. ఇలా హెచ్చరిక ఎప్పుడైతే మొర్దెకై పంపించాడో ఎస్తేరు ఆలోచించింది. చూడండి ఏమైనా ఆలోచించిందో. 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతే మరలా ఇట్లనెను, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజమందులను సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. మంచి తీర్మానం అండి. నిజంగా అభినందించాలి ఎస్తేరుని. ఎంతగా అభినందించాలంటే, నాన్నా నన్ను పెంచావు, యోధ సాంప్రదాయం ప్రకారం పెంచావు, ధర్మశాస్త్రంలో పెంచావు, దేవుని కొరకు పెంచావు. ఇప్పటి వరకు నీ మాట ఎప్పుడైనా జవదాటానా? కానీ ఆపదలో నువ్వు నన్ను హెచ్చరించావు. నీ హెచ్చరిక నేను తొలగుతున్నాను, నేనేం వ్యతిరేకించట్లే. అయితే నువ్వు ఒక పని చేయి, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. నువ్వేం చేయాలి? యూదుల సమాజ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి యూదులందరిని సమకూర్చి నా నిమిత్తం 3 దినాలు ఉపవాసం అండి ప్రార్థన చేయి. నశించిపోయే ఆత్మల కొరకు మనం కూడా ఏం చేయాలండి? అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. దేశంలో బిడ్డలైన వారు నశించిపోతున్నారండి. ఒక్కసారి మొన్న శవాలన్నింటినీ రిలీజ్ చేశారండి హాస్పిటల్లో. ఎన్ని శవాలు గుట్టలు. తల్లిదండ్రులు అడిగినా బిడ్డల శవాలు ఇవ్వలే. మొన్నటి వరకు ఒకే రోజున అందరూ ఇచ్చారు మణిపూర్లో. ఆ శవాలను ఒకేసారి పాతిపెట్టినప్పుడు ఎన్ని శవాలు ఉన్నాయో చూడండి. వారి కొరకు ఉపవాసంతో ప్రార్థించే బాధ్యత మన మీద లేదా? ప్రార్థన చెయ్యాలి. ఎస్తేరు చెప్తా ఉంది, చిన్నానా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళటం వ్యతిరేక్తం. రాజుగారు ఊరుకోరు, చావే గతి అయినప్పుడు వ్యతిరేక్తమైన నేను ప్రవేశిస్తాను. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, నేను నశించినా నశిస్తాను. కానీ మన జాతి అంతా బాగుపడాలి, మన యోధ జాతి అంతా బ్రతికించబడాలి, మన క్రైస్తవులంతా మరలా బ్రతికి బట్ట కట్టాలి. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళటం అది వ్యతిరేక్తమైన నేను వెళ్తాను. నేను కూడా ఉపవాసం ఉంటాను. నేను మాత్రమే కాదు, నా పనికత్తెలను కూడా, నా చెలికత్తెలను కూడా నేను ఉపవాసంలో దేవునికి మొరపెడతాను. నువ్వు కూడా ఖాళీగా ఉండబాక. నువ్వు కూడా ఏం చేయాలి? సమాజ మందిరానికి వెళ్ళు, మనోళ్ళందరూ పోగు చేయి, 3 దినాలు ఉపవాసం నా కొరకు. నా ప్రాణం బ్రతుకుంటే నేను రాజుగారితో మాట్లాడి మన యూద ప్రజలందరికీ ఒక విడుదల, ఒక ఆదరణకరమైన మాట మీకు తీసుకొస్తాను. ఒక శుభవచనాన్ని, శుభవార్త నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. రాజుగారికి పిలవకుండా నేను ఆయన దగ్గర వెళ్ళకూడదు, అసలు ఆయన మందిరంలో ప్రవేశించకూడదు, అది వ్యతిరేక్తం. అయినప్పటికీ నేను ప్రవేశిస్తాను అని అందండి. 2 వ్యక్తులు దేవుని బిడ్డల కొరకు నిలబడ్డారు. మొర్దెకై గోను పట్ట కట్టుకుని రాజు గుమ్మం కాడికి వెళ్ళకూడదు, అయినా వెళ్ళాడు, నేను నా ప్రాణం పోయినా పర్లేదని. ఎస్తేరు కూడా రాణి,
అయినప్పటికీ రాజుగారి యొక్క పర్మిషన్ లేనిదే రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అయినా నేను చనిపోయినా చనిపోతాను, నేను నశించినా నశిస్తాను, కానీ నా జాతి కొరకు నేను ఏం చేస్తాను? నా ప్రాణత్యాగం చేస్తాను. అవసరమైతే నా కొరకు మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉండి, నా చెలికత్తెలు ఉపవాసం ఉండి నేను రాజుగారి సన్నిధిలో ప్రవేశిస్తాను అంది. ఎంత మంచి తీర్మానం అండి. మనం కూడా అలాంటి తీర్మానాలు చేయాలి. యవనస్తులు ఉన్నారు, ఒక తీర్మానం చేయాలి. ఎక్కడైనా ఆపద వచ్చినప్పుడు రండి, చర్చ్ ఉంది, మందిరం ఉంది, ఏమన్నదామే సమాంతర మందిరంలో వెళ్ళండి. ఒకరిగా కాదు, ఇద్దరుగా కాదు, 10 మందిగా, 30 మందిగా, 20 మందిగా వెళ్ళండి. అక్కడ నుండి మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు చేయడండి? దేవుడు ప్రార్థన ఆలకించడా? మనం రక్షించడానికి ఆయన అసమర్థుడా? కాబట్టి ఎస్తేరు తీర్మానం చూడండి, నేను నశించినా నశిస్తాను, మీరు మటుకు నా కొరకు ప్రార్థన చేయండి, నేను వెళ్తానని అంది. వెళ్ళింది. వారు సమాజ మందిరంలో చేసిన ప్రార్థన బట్టి, ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన బట్టి, వారు శోకాన్ని బట్టి, వారి రోదనను బట్టి దేవుడు రాజు యొక్క మనసును మార్చాడు. ఎస్తేరు అందాన్ని చూసి ఏంటి? ఏమి కాదు. ఎస్తేరు కంటే వస్తే ఇంకా అందగత్తే. ఆ రాజుకి అది కాదు కావాల్సింది. ఆయనకి యోగ్యురాలైనటువంటి ఒక స్త్రీ కావాలి. ఎస్తేరులో అది చూశాడు, యోగ్యత చూశాడు. కాబట్టి ఎస్తేరు అలా ప్రవేశించగానే రాజదండాన్ని తీసి చూపించాడు. నీకు మరణం లేదా ఎస్తేరు, ఎందుకు వచ్చావు? సరే, చాలా సంగతులు జరిగి మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథాన్ని మనం విన్నాం. కానీ చివరికి ఏం జరిగిందంటే ఎస్తేరుని బట్టి, మొర్దెకైని బట్టి వారందరు కూడా ఏమొచ్చిందండి? రక్షణ వచ్చిందండి. ప్రార్థన ప్రతిఫలం అది. వాళ్ళు కూడా కత్తి పట్టుకుని యుద్ధం చేశారా? రాజుగారు మా మీద యుద్ధం ప్రకటించాడు, మా ప్రాణానంద ఒకటేటినే పెట్టాడు చంపేద్దామని ఆయన యుద్ధానికి బయలుదేరారండి. కాదు. వారు చేసింది ఏంటండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంతే. ఒక మాట చదువుదాం చూడండి. అక్కడ 9వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. రాజు ఎప్పుడైతే ఆర్డర్లన్నీ ఎప్పుడైతే రద్దు చేశాడో ఏం దొరికింది? వాళ్ళకి నెమ్మది దొరికింది. మరొక మాట చూద్దాం, 18వ వచనం. శోషణ నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందు కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. నెమ్మది పొందారు, పొందలేదా? అందుకేమని రాశాడు అక్కడండి? మనము నెమ్మది పొంది సుఖముగా, నెమ్మది కలిగి సుఖంగా బ్రతుకు నిమిత్తం ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు? మనుషులందరి కొరకు. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని అప్పగిస్తారు, రాజులేమే శిక్షిస్తారు. మనుషులందరి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలని. చూడండి, మళ్ళా 21వ వచనం కూడా చూద్దాం. అక్కడే 3 సార్లు రాశాడు ఆ మాటని. 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషముగా వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరమును అదారు నెల యొక్క 14వ దినమందు 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములను వారికి స్థిరపరచెను. ఎప్పుడైతే దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు, వారి ప్రార్థన ఆలకించాడు, వారి మొర, వారి యొక్క రోదన దేవుడు ఎప్పుడైతే విన్నాడో వారికి గొప్ప రక్షణ వచ్చింది. రాజులో ఒక మారు మనసు వచ్చింది. ఇదేంటి, నేను ఇంత తింగర పని చేశాను, ఇంత నమ్మకమైన వారు నా ప్రాణాలను సహితం రక్షించాడు మొర్దెకై. మనకు తెలుసు, బిక్తాను తెరెషు అనేటువంటి వాళ్ళు ద్వారపాలకులు ఏం చేశారండి? రాజుని చంపడానికి కుట్ర చేస్తే ఈ మొర్దెకై దాన్ని కనిపెట్టి రాజుకై సమాచారాన్ని అందించాడు. అది రాజగ్రంథంలో, రాజ సమాచార గ్రంథంలో రాయబడింది. దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఓహో, నన్ను రక్షించిన ఈ జాతినా నేను నశింప చేయాలనుకున్నాను, ఈ యోధ జాతిని నేను ఒక్కదిన మందే సంహరించాలనుకున్నాను. ఈ దుష్టుడైన హామాను మాటని నా బుర్ర కూడా పాడైపోయింది అని ఏం చేశాడు? వారందరికీ విడుదల. ఎవడో అసలు దీనికి పూనుకున్నాడు? ఎవడో హామాను గడేనా? ఆడు ప్రధానమంత్రి అయితే నాకేంటి, అసలు ఆయన చంపించండి అన్నాడు. పక్కన వాడు ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా ఈ మొర్దెకైని చంపిందాకే 50 మూరల ఉరుకోయి సిద్ధం చేశాడు హామాన్ అన్నాడు. అయితే అదే వాడు సిద్ధం చేసిన హామాను ఊరుకోయి మీద వాడినే ఉరిదీయండి. ఎవడ తీసుకున్న గోతులో వాడే పడ్డాడు అంతే. దేనివల్ల సాధ్యమైందండి ఇది? ఒక ప్రార్థన వల్ల. అందుకని వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు
మనుషులందరూ నెమ్మదిగా సుఖంగా. మళ్ళీ చదువుదాం, మాట చదివి ముగిద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2 మళ్ళీ చదువుతున్నాను. చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును. ఎవరి కొరకు చేయాలి ప్రార్థన? ఏమండి, మొర్దెకైని అతని జాతిని ఇరికాటంలో పెట్టింది మొట్టమొదటి ఎవరు? మనుషులే. హామానేం పట్టించుకోవాలా, మన ప్రక్కన వాళ్ళే మన గుట్టిస్తారనమాట. ఇదిగోండి ఇంట్లో క్రైస్తవులు ఉన్నారు, అరగొండి ఆ ఇంట్లో క్రైస్తవులు ఉన్నారు అని మన వాళ్ళే మనల్ని పట్టిస్తారు. మహాసభలకే వాళ్ళు అప్పగిస్తారు. మన సోదరులే, మన తండ్రులే, మన బిడ్డలే మనల్ని అప్పగిస్తారు. కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇక్కడేమన్నాడు చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఇది మంచిది. కాబట్టి అమ్మా, మనం బాగుండాలంటే మన చుట్టుపక్కల ఉన్నవారి కొరకు, మన దేశంలో ఉన్నవారి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మొర్దెకై సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులందరినీ సమకూర్చి ఉపవాసం ఉండి ఆ శుభవార్త వచ్చే వరకు మోకరించి ప్రార్థనలో గడిపారు. ఎస్తేరు కూడా తన చెలికత్తెలతో, పనికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక శుభవార్త యోధ జాతిని అంతటినీ రక్షించింది. ఇది ప్రార్థన వల్లే సాధ్యమైంది. అందుకునే తిమోతిని హెచ్చరిస్తావు అన్నాడు పౌలు గారు. బాబా, బిడ్డ, మనం జాగ్రత్తగా సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మంచి నాయకులు మనకు రావాలంటే మనం ఓటు ద్వారా కాదు, ఓటు నీకు నచ్చిన వాడికి వేసుకో, అది నీ ఇష్టం. కానీ మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే, ప్రభువా మాకు మంచి రోజులు రావాలి, మంచి నాయకులు రావాలి. మనం ఏం చేయాలండి? ప్రార్థనే చేయాలి. మన ఆయుధమే ప్రార్థన, అంతే తప్ప ఓటు కాదు. ఓటు నీకు నచ్చింది వేసుకో, దేవుడు అదేం చూసేమి తీర్మానం చేయడు. కానీ మన ఆయుధం ఏంటండి? ప్రార్థన మన ఆయుధం. కాబట్టి ప్రార్థన చేద్దాం. మనకి మంచి నాయకులు రావాలని, క్రైస్తవులకు ఇబ్బందులు లేని ప్రభుత్వం రావాలని, క్రైస్తవులు కాదు సామాన్య ప్రజలకేంటి ఎవరికైనా ఇబ్బంది లేని ప్రభుత్వం రావాలని, మంచి నాయకులు, మంచి పాలకులు, మంచి రాజులు, మంచి అధికారులు మనకు రావాలని, అలాగే మన చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా మనల్ని ద్వేషించకుండా మంచిగా మనల్ని బ్రతకనివ్వడానికి వారి మనసు మారాలని ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. అందరికీ వందనాలండి. ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తిమోతికి రాసిన పత్రిక నుండి శ్రేష్టమైన మాటలు మీరు వినిపించారు. మా ప్రభా, మీరు మా పైన పెట్టిన బాధ్యత అది. ఈ లోకులందరూ మరి సుఖానుభవాన్ని ఎరిగి ఎవరి పనిలో వారు ఉన్నారు, లేదా వారు ప్రార్థించినా ఎవరి కుటుంబం వరకు వారే స్వార్థంగా ప్రార్థన చేసుకుంటారు. కానీ క్రైస్తవులమైన మాకు మీరు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయమని. మేము నెమ్మదిగాను సుఖంగా బ్రతకాలంటే, మా నాయన మాకు హింసలు, మా నాయన ఆపదలు రాకుండా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నారు, రాజుల కొరకు ప్రార్థన చేయమన్నారు. ఇదిగో మా తండ్రి, క్రైస్తవులుగా మాకు ఇచ్చిన బాధ్యత ఇది. మా నాయన యోధ జాతినంతటిని నశింప చేయాలని సాతానుడు ఒక కుట్ర పన్నాడు హామాను ద్వారా. అది రాజు ఎరగక ఆజ్ఞలు ఇచ్చాడు సంహరించాలని. కానీ మొర్దెకై మహారోదనతో, వేదనతో, కన్నీళ్లతో, శోకముతో మీ పైన, మీ పాదాల పైన పడి మోకరించి ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. అలాగే ఎస్తేరు సహితం రానినని గర్వించక తాను కూడా ఉపవాసం ఉండి మా నాయన ప్రార్థించింది. వారు తమ యోధ జాతిని అంతటినీ రక్షించుకున్నారు. గోనెపట్ట కట్టుకోవడం వ్యతిరేక్తమైన, రాజమందిరంలో రాజాజ్ఞ లేక ప్రవేశించడం వ్యతిరేక్తమైన వారు మీ కొరకు జీవించారు, బ్రతికారు, తమ జాతిని అంతటినీ రక్షించుకున్నారు. ప్రభువా, మేము కూడా క్రైస్తవులం చాలా హింసలు పడుతున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, ప్రాణాలు కోల్పోతున్నాం, దెబ్బలు తింటున్నాం, అవమానాలు పడుతున్నాం, ద్వేషించబడుతున్నాం, మహాసభలకు అప్పగించబడుతున్నాం. మీ కృపను కొమ్మరించండి. మా నాయన, ప్రార్థించే భాగ్యం మాకు దయచేశారు. మీ స్తోత్రాలు. మేము నెమ్మదిగా ఉన్నామని తలంచగా మేము కూడా వారి కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయమని
విన్న వాక్యాన్ని మర్చిపోకుండా అలాగను మా జీవితంలో కొనసాగింపు దయచేయమని ఇచ్చిన వాక్య సత్యానికి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును మా ప్రాణవిడనే క్రీస్తుని బట్టి స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.